ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో పొత్తుపై భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో పడిందని, తాము అడిగినన్ని స్థానాలు తమకు తప్పకుండా ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని, కానీ టీడీపీ మాత్రం నై అంటే నై అంటుందంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ పొత్తు ఉండే అవకాశం ఉందా లేదా, అసలు ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, టీడీపీ జనసేన పొత్తుపై భారతీయ జనతా పార్టీ పునరాలోచనలో ఉన్నట్లు, తాము అడిగినన్ని స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇస్తేనే మేము పోటీ చేస్తాం, పొత్తులోకి వస్తాం అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తున్నట్లు, దానికి టీడీపీ నై అంటే నై అంటున్నట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి మేడం అసలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుందా? అసలు తెర వెనక ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు మేడం? అవకాశం ఉండదండి. ఆ పొత్తుకు అవకాశం ఉండదు. ఎందుకంటే ఆ పొత్తు పెట్టుకోవాలి అని బీజేపీ కూడా అనుకోవట్లా. ఓకే, బీజేపీ కూడా అనుకోవట్లా. ఇది అందుకే లెక్కకు మించిన స్థానాలు అడుగుతుందంటారా? అడుగుతుంది. పైగా మేమే వద్దనుకుంటున్నాము అనే ఒక డాంబికం పోతుంది. ఆ సంకేతాలు కూడా పంపిస్తాం. విజయవాడ సైడ్ ఒక సామెత ఉంటుంది, దాదాపు ఆంధ్రాలో అందరూ వాడతారనుకుంటా, కింద పడ్డా కానీ నాదే పై చెయ్యి అని. నా చెయ్యే పైనుంది, కింద పడ్డా కానీ చెయ్యి మట్టుకు నాదే పైనుంది అనే ఒక వాదన కొంచెం బలంగా ఉంటుంది అక్కడ. ఆ వాదన ప్రకారం బీజేపీ వాళ్ళు అసలు ఏం చేశారు అంటే, ఈ మొత్తానికి తెర వెనక జరిగింది ఏంటి అంటే, ఇప్పుడు ఈ పొత్తులో లేకుండానేమో వాళ్ళకి సీట్లు రావు, 2, 3 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఇవ్వరు కదా. ఒక ఎంపీ సీటు, ఒక 4, 5 ఎమ్మెల్యే సీట్లు ఇస్తారు, అంతే కదా. అయితే వాటి కోసం మనము ఆశపడి అవి సాధించుకొని మనం ఒక పెద్ద తప్పు చేయబోతున్నామా అని ఒక పునరాలోచనలోకి వాళ్ళు పడ్డారు. ఆ తప్పు ఏంటి అంటే, బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడుకు కూడా చుక్కలు చూపిస్తారు ఆంధ్ర ప్రజలు అనేది అవునా కాదా అనేది వాళ్ళు టెస్ట్ చేసుకుంటాం కోసం పొత్తు అని వెంపర్లాడారు. ప్రజల ముందు ఒక ఆలోచనని పంపించారు ప్రజల్లోకి. ఓకే, పంపించి ప్రజల దగ్గర నుంచి వ్యతిరేక భావన వచ్చింది. కానీ ప్రజల దగ్గర నుంచి వ్యతిరేక భావన వచ్చింది కాబట్టి మేము పొత్తు పెట్టుకోదలుచుకోలేదు అని చెప్పరు కదా. చెప్తే పరువు పోద్ది కదా, వాళ్ళ కిరీటాలు కూలిపోతాయి కదా. అందుకని ఏం చేశారు, మేము చాలా సీట్లు అడిగాం, అవి ఇవ్వటానికి వాళ్ళు వద్దు అనుకున్నావు, వాళ్ళు ఇష్టపడట్లేదు, అందుకే మేమే పొత్తు వద్దు అనుకున్నాం. వాళ్ళకి ఏమర్థమవుతుందంటే, అసలు ఆంధ్రప్రదేశ్లో మనతో పాటు ఎవరు వచ్చినా సరే వాళ్ళకు కూడా మంచినీళ్ళు ఇవ్వరు, మంచినీళ్ళు పుట్టవు. ఓకే, అది ఇది కాదంటే పేడ నీళ్ళు కొడతారు ఆంధ్ర ప్రజలు. బీజేపీ మీద మహాగ్రహంగా ఉన్నారు ప్రజలు అనేది వాళ్ళకి అర్థమైంది. అసలు నిజంగా ప్రజల నాడి తెలుసుకోవటానికే ఈ పొత్తు డ్రామా మొదలెట్టారు. ఓకే, మొదలెడితే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అసలు బీజేపీ వస్తే ఉన్న పరువు కూడా పోతుంది తెలుగుదేశానికి అని చెప్పి మనం మాట్లాడాం, మనలాంటి వాళ్ళు మాట్లాడారు. అంటే ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి కూడా అవే సంకేతాలు వాళ్ళకు వచ్చాయి. వస్తే అసలు అంటూ ముందు జనసేనని టీడీపీని గెలవనివ్వండి, రేపు ఎప్పుడన్నా అవసరమైతే అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు మనం వెళ్ళి ఆళ్ళ పుట్టు కూడా ముంచిన వాళ్ళం అవుతాం అనేది వాళ్ళకి అర్థమైపోయి ఇంకొకటి కూడా ఏంటంటే, ప్రజల్ని ఎక్కువ గందరగోళం పెట్టాలని అనుకోవట్ల వాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలలో బాగా వ్యతిరేకత వచ్చింది అనేది అర్థమైపోయింది. ఇప్పుడు ఆ ఉద్దేశం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి? చంద్రబాబు నాయుడే. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పక్కన మనం వెళ్ళాము అంటే మన మీద కోపంతో చంద్రబాబు నాయుడిని కూడా కాదనుకుంటే అది మరింత గందరగోళం కదా. అసలు ఈ గందరగోళం ఎందుకు? ప్రజలకి సాదా చంద్రబాబు నాయుడికే నీ ఓట్లు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఓకే, దానిలో భాగంగానే వాళ్ళు ఇప్పుడు పొత్తు నుంచి వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్తూ కూడా ఏం చెప్తున్నారు అంటే,
మా పరువుకు తగ్గట్లు, మా స్థాయికి తగ్గట్టు, మా హోదాకు తగ్గట్లు మాకు సీట్లు ఇవ్వని అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అందుకే మేము వెళ్ళిపోతున్నాం. కానీ టీడీపీ జనసేనతో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని, అందులో భాగంగానే మొన్న నర్సాపూర్లో జరిగినటువంటి సభలో రఘురామకృష్ణరాజు గారు జై తెలుగుదేశం జై జనసేన అంటూనే చివరిలో జై భారతీయ జనతా పార్టీ అంటూ కూడా ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే పొత్తు ఉండే అవకాశం ఉంటుంది అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు వారిదైన శైలిలో విశ్లేషణ చేస్తున్న నేపథ్యంలో దాన్ని ఎలా చూడొచ్చు మేడం? అవేనండి, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ప్రజల్లోకి ఒక వీళ్ళ అభిప్రాయాన్ని చీటీలు చుట్టేస్తారు. అవి చదువుకుని ప్రజలు ఏం ఆలోచిస్తారు ఓకే అనేది వాళ్ళ వాళ్ళ భావాన్ని వాళ్ళు వ్యక్తీకరిస్తారు కదా. వ్యక్తీకరించిన తర్వాత వీళ్ళకి అర్థమైపోద్ది వీళ్ళు అనుకున్న దానికి తగ్గట్టుగా లేదు, ప్రజల ఆలోచనలు అలా లేవు అనుకున్నప్పుడు వెనకడుగేస్తారు. రాజకీయాల్లో 4 కాలాల పాటు రాజకీయాలు చేయాలి అనుకునే వాళ్ళు, కాస్త చరిత్ర ఉన్న రాజకీయ నాయకులు, చరిత్ర ఉన్న రాజకీయ పార్టీలు వేసే వెత్తుగడలు ఇలాగే ఉంటాయి. అలా కాకుండా యాక్సిడెంటల్ పొలిటికల్ పార్టీ వైసీపీ పార్టీ, అది ప్రజలకు అవసరమై పుట్ల, ప్రజల కోసం పుట్ల, వాళ్ళ కోసం పుట్టిన పార్టీ అది. ఓకే, అది కూడా వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి ఒక యాక్సిడెంటల్గా ఆయన పార్టీ పెట్టాల్సి వచ్చింది. లేకపోతే అసలు వాళ్ళ నాన్నే బతుకుంటే పార్టీ పెట్టే పనే ఉండేది కాదు. ఆయన కాంగ్రెస్లోనే ఉండేవాడు. ఈయన కాంగ్రెస్లోనే ఉంటూ వాళ్ళ నాన్న దగ్గర గాది కింద పందికొక్కులా తింటూనే ఉండేవాడు. అప్పుడు అసలు పార్టీ పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు. వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు, ఈయన యాక్సిడెంటల్గా పార్టీ పెట్టాడు కదా. అలాంటి వాళ్ళకి ఏం తెలుస్తాయి ఇట్లాంటి ఎత్తుగళ్ళు? అందుకే వీళ్ళు నోరు బారేసుకుంటుంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళకి 5 పెళ్ళిళ్ళు, వీళ్ళకి 6 పెళ్ళిళ్ళు. పెళ్ళిళ్ళ ముచ్చట ఎందుకు? పైగా ఈ అవ్వని పెళ్ళిళ్ళకి భోజనాలు కూడా పెట్టరు, వెళ్ళి భోజనం చేసి వద్దామన్నా కదా. ఇది పరిస్థితి. అందుకని ఏ రకంగా చూసినా కానీ బీజేపీకి అక్కడ ప్రజల్లో మద్దతు లేదు, వాళ్ళంటే ఇష్టం లేదు, గౌరవం లేదు అనేది క్లారిటీ వచ్చేసింది వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. అది రఘురామకృష్ణరాజు అన్న మాట ద్వారా తెలిసిందా, లేకపోతే ఇంకెలా తెలిసిందా అనేది వేరే విషయం. తెలిసింది వాళ్ళకి అర్థమైంది. అందుకే వెనక్కి తగ్గారు. ఏది ఏమైనప్పటికీనండి, ఇందాక మనం అనుకున్నట్లు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకులు ఒక ఉద్దేశం వచ్చినప్పటికీ కూడా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయి, ప్రజల మనోభావాలకి అనుగుణంగా తమ ఉద్దేశాలని, తమ మేనిఫెస్టోల్ని మార్చుకోగలిగిన వాళ్ళే నిజమైన రాజకీయ నాయకులు. ఇప్పుడు ప్రజల దగ్గర నుంచి ఒక ఆలోచన ఒక డిమాండ్ వచ్చింది, డిమాండ్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. అది ఒకవేళ వాళ్ళు చెయ్యలేనిదైనా కానీ చాలా నమ్రతతోటి, అంటే నాకు తెలిసిన రాజకీయ నాయకులు అలా ఉండేవాళ్ళు. నేను చూసిన రాజకీయ నాయకులు, నేను మరీ నెహ్రూ కాలం నుంచి చూశానని కాదు కానీ మనం చరిత్ర చదువుకుంటాం కదా. ఇప్పుడు నెహ్రూ ఏం చేశారు, ఒకసారి బాక్రానంగల్ ప్రాజెక్టు ఓపెన్ చేయడానికి వెళ్ళారు. అక్కడ ఒక ఆదివాసీ మహిళ ఉన్నారు, ఆమె చేత ఓపెనింగ్ చేయించారు. ఇప్పుడు చేయించమనండి ఎవరినన్నా, ఒక ఆదివాసీ మహిళతోటి ఓపెనింగు చేయించమనండి. అసలు పెద్ద పెద్ద సూట్లు బూట్లు వేసుకుని వీళ్ళు ఫోటో సెషన్స్ ఇస్తూ, అక్కడికి ఒక ఆదివాసీ మహిళ వచ్చింది అనుకోండి, ఆదివాసీ పురుషుడు వచ్చాడు అనుకోండి, ఆ ఫోటోలో వాళ్ళు ఉండడమే వికారంగా అనిపిస్తుంది వీళ్ళకి. అంటే అంత మమేకం అయిన వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజలకు ఏదైనా చేస్తారు. ఈ రాజకీయ నాయకులు కాదు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఖచ్చితంగా ఒకటే అనుకుంది. అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు మాకు తెలియాలి అనుకున్నారు. తెలిసింది. బీజేపీ కూడా వాటి విధానాలను మనం ఎంత వ్యతిరేకించినప్పటికీ కూడా అదేమి ఈ రోజు నిన్నటి పార్టీ కాదు కదా. అది దానికి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక నేపథ్యం ఉంది. కాబట్టి 2-3 సార్లు ప్రధానమంత్రులైన పార్టీ కనుక అది ఆ పార్టీకి కొంత అంచనా ఉంటుంది. మనం ఇప్పుడు మన ఎత్తుగడ ఏం ఉండాలి, మనం ఏం అడుగు వేయాలి,
అవసరమైతే ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వెయ్యాలా అక్కర్లేదా? అట్లా కాకుండా నేను సింహాన్ని, నేను పుల్ని, నేను ముందుకే వెళ్తాను, నేను దూకుడుగానే ఉంటాను, నేను ఒకసారి అమరావతి వద్దు అన్నాను కాబట్టి ఇంకా అమరావతి వద్దు అనేటట్లు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండరు. అందుకే వాళ్ళు పునరాలోచించుకుంటున్నారు. పునరాలోచించుకుని కష్టం, ఇప్పుడు మనం గెలిచేవాడికి ఆ కాళ్ళకి ఎందుకు అడ్డం పడాలి అనే ఉద్దేశంలోకి బీజేపీ వచ్చిందని నా ఉద్దేశం.